హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి తన బాధని, పెయిన్ని కృష్ణప్రసాద్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది కదా. మావయ్య, ఒకవైపు నాన్నని దూరం చేసుకోలేదు, అలా అని మనసిచ్చిన వాణ్ణి కూడా దగ్గర అవ్వలేకపోతున్నాను. నేను ఏం చేయాలి మావయ్య? అసలు నాలో నేను ఎంతలా సతమతమవుతున్నానో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. నాకు గగన్ గారు కావాలి, మా నాన్న కావాలి, ఏం చేయాలి మావయ్య అని చెప్పి పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి. భూమిని ఓదారుస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. అమ్మ భూమి, ఎప్పుడు మంచి వాళ్ళకే కష్టాలుంటాయమ్మా, నువ్వేమీ బాధపడద్దు, నేను చూసుకుంటాను. అయినా నువ్వు గగన్తో ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పుంటే బాగుండేదని నాకు అనిపించింది. కానీ నువ్వున్న సిచ్యువేషన్లో అలా చెప్పలేకపోయావని కూడా నాకు అర్థమైంది. కానీ ఈ విషయాన్ని వాడే ఎలా అయినా తెలుసుకునేలా చేయాలి. వాడు ఒక్కసారి ప్రేమిస్తున్నాడని తెలిస్తే వాడు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడమ్మా అని చెప్పి ఇంకా అలా కృష్ణప్రసాద్ అయితే నువ్వు ఎక్కువగా బాధపడొద్దమ్మా, ఎందుకంటే మీది జన్మల బంధం, మీది ఒక నిజమైన ప్రేమ అయితే మిమ్మల్ని ఎలా అయినా దేవుడు కలుపుతాడు, మీరేమీ బాధపడద్దు అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అలా భూమిని ఓదారుస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా ఇంటికి రీచ్ అయ్యి అటు ఇటు తిరుగుతూ చెర్రీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చెర్రీ గారు చెప్పింది నిజమే, తనకి నచ్చకపోతే నచ్చలేదని చెప్పేది, కానీ ఇప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయింది. అది కూడా తన కళ్ళల్లో నాకు ప్రేమ కనబడింది అంటే ఖచ్చితంగా నన్ను భూమి ప్రేమిస్తోంది. కానీ తన నోటి నుండి వినకుండా మనం ఏదీ కన్ఫర్మ్ చేసుకోకూడదు. భూమి నోట్లోండి ఆ మాటని నేను ఎలా తెప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా చెర్రీ ఇంటికి రీచ్ అవుతాడు. పాపం సోదరు ఎంత బాధపడుతున్నాడో. అయినా ఈ అమ్మాయిలంతే, మనసులో ప్రేమున్న బయటికి చెప్పరు, బయటికి చెప్దామనే లోపు ఏదో ఒకటి జరుగుతుంది. పాప మా అమ్మాయి ఎంత ఫీల్ అవుతుందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు చెర్రీ. అదే టైంకి ఇంకా భూమి అలా బాల్కనీలో నించొని చాలా బాధగా బాల్కనీ వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంకి పాపం చెర్రీ తెలియక భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి 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 అని పిలుస్తాడు. చెర్రీ గారు అని అంటుంది భూమి. ఏమైంది భూమి, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు చెర్రీ. ఏం లేదు చెర్రీ గారు అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది పాపం భూమి. లేదు భూమి, నువ్వు ఏదో విషయంలో బాధపడుతున్నావు. మార్నింగ్ ఎంతో సంతోషంగా బయటికి వెళ్ళావు అండ్ నా గోత్రం కూడా అడిగావు, అర్చన చేయించావా అని అడుగుతాడు. ఇంకా సైలెంట్గా ఉంటుంది భూమి. భూమి, నువ్వు ఏదో విషయంలో బాధపడుతున్నావు, ఆ విషయం నాకు అర్థమవుతుంది. చెప్పు భూమి, నువ్వు ఏ విషయంలో బాధపడ్డా ఒక స్నేహితుడిగా నేను నీకు సాల్వ్ చేస్తాను. ఏమైంది భూమి అని అడుగుతాడు చెర్రీ గారు. ఏమైందంటే ఏం చెప్పమంటారండి అని బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, అటు సోదరుడు బాధపడ్డాడు, ఇటు భూమి కూడా బాధపడుతుంది. ఈ మువ్వకి సోదరుడికి ఏదైనా లేదులే, చచ్చ అలా ఏమీ అవ్వదు, లేదు నేను ఎక్కువగా ఊహించుకుంటున్నాను అని. భూమి, అమ్మాయిలు బాధపడుతున్నారంటే తనకి నచ్చంది దక్కకపోతే బాధపడతారు, తన కలల్ని నెరవేర్చుకోలేకపోతే బాధపడతారు. అంటే నీకు నచ్చనిది దక్కలేదా భూమి? నువ్వెవరినైనా ప్రేమించావా అని అడుగుతారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అలా చూస్తూ ఉండిపోతుంది చెర్రీ వైపు. అవును అన్నట్లు చూస్తూ ఉంటుంది భూమి. సేమ్ ఇలాంటి ప్రాబ్లమే. ఎవరు భూమి, ఎవరిని ప్రేమిస్తున్నావు, నాతో చెప్పు మువ్వా అని అంటారు. వద్దు చెర్రీ గారు, ఇప్పుడు ఈ విషయం చెప్పి నేను ఇంకా ఏమీ చేయాలి అనుకోవటం లేదు అని అంటుంది భూమి. సరే, ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నానన్నావు, వెళ్ళి అతనికి ప్రపోజ్ చేశావా అని అడుగుతాడు చెర్రీ. చూడండి చెర్రీ గారు, మీకు నేను ఒక్క విషయం చెప్తున్నాను. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, కానీ ఆయనకి ఆ విషయం అర్థమయ్యేలా చెప్దామనే లోపు ఒక అవాంతరం వచ్చి ఆగిపోయాను. ఆయనకి నేను నా మనసులో మాటని ఎలా చెప్పాలో
నాకు అర్థం కావటం లేదు అని అంటారనమాట. భూమి, ఇదేంటి, ఇదంతా అచ్చం సోదరుడు చెప్పిన స్టోరీలా ఉంది. అంటే నాకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా? భూమి, నువ్వు నువ్వు ప్రేమిస్తుంది మనకి తెలిసిన వాడినేనా అని అడుగుతారు. ఇంకా సైలెంట్గా ఉంటుంది భూమి. సరే, నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. చూడు భూమి, ఈ చెర్రీ ఎవరైనా హ్యాపీగా లేకపోతే అస్సలు ఊరుకోడు. నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయిని నీతో కలిపే బ్రహ్మాండమైన ప్లాన్ని ఇవాళ రాత్రి ఆలోచించి వేస్తాను, సరేనా అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. అపూర్వ చెర్రీ దగ్గరికి వస్తుంది. చెర్రీ, ఏంటి భూమితో ఏదో మాట్లాడి వస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదత్తయ్యా, ఏం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అలా ఇంకా చెర్రీ అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి, కరెక్ట్గా ఆ గగన్ గాడు నీకు ప్రపోజ్ చేసే టైంకి బావ అక్కడికి ఎలా వచ్చాడు అని ఆలోచిస్తున్నావా? మా బావని, అదే మీ నాన్నని అక్కడికి పంపించింది నేనే అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. ఇంకా అలా భూమి ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా భూమి, ఏంటి కోపంగా చూస్తున్నావు? ఓ, నన్ను కొట్టాలనిపిస్తుందా, చంపాలనిపిస్తుందా? అంతకు మించి నువ్వేమి చేయలేవు కదా, మనసులో అనుకోవడమే. నీకు నిరూపించుకోవడానికి సాక్ష్యాలుండవు, కొట్టడానికి అవకాశం అర్హత కూడా ఉండదు. అయినా నువ్వు గగన్ గారిని ప్రేమిస్తూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా? నేను అలా ఉండనిస్తానా? చూడు, నేను జస్ట్ శాంపుల్ మాత్రమే నీకు చూపించాను. నా మనసులో ఏముందో తెలిస్తే అప్పుడు నువ్వు ఈ భూమి మీదే లేకుండా చేస్తాను భూమి అని అంటుంది అపూర్వ. ఇంకా వెళ్ళిపోతున్న అపూర్వ వైపు చిటికేసి ఆపుతుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ వెనక్కి తిరిగి చూస్తుంది. నేను మా నాన్న క్యాజువల్గా వచ్చారనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది దీని వెనకాల నువ్వున్నావని. చూడు, అప్పుడు కాదు, ఇప్పుడు చెప్తున్నా, నీతో చెప్తున్నా, మొహం మీద చెప్తున్నా, నేను గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. గగన్ గారినే పెళ్లి చేసుకుంటాను, అది కూడా మా నాన్న సమక్షంలోనే, మా నాన్న ఆశీర్వాదంతోనే. మా నాన్నగారే తనంతట తాను వచ్చి నీకు గగన్ కంటే మంచి భర్తని నేను తీసుకురాలేనమ్మా అని చెప్పి మా నాన్న నన్ను గగన్ గారి చేతిలో చెయ్యి వేసినప్పుడే నేను గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను. ఇది నీ కళ్ళ ముందే జరుగుతుంది. నువ్వు నీ కూతురు పని మనుషుల్లా మారే రోజు త్వరలోనే రాబోతుంది అని అంటుంది భూమి. నువ్వు శబదాలు చేయడం కాదు భూమి, నిజంగా నీకు అలా ఉంటే నువ్వు ఇక్కడుండవు, ఎప్పుడో ఆ పని చేసేదానివి. కానీ నీకు ఒక్క సాక్ష్యం కూడా లేదు కదా. నీ నిజస్వరూపం ఏంటో నేను మా నాన్న ముందు బయట పెట్టి ఖచ్చితంగా గగన్ గారికి నాకు నాన్నే పెళ్లి చేసేలా చేస్తా అని అంటుంది భూమి. చాలా బాగుంది, కథలు బాగా వినిపిస్తున్నావు, అవి కలలు మాత్రమే అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుంది అపూర్వ. అప్పుడే ఇంకా అంతా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట భూమి. దీనంతటికీ కారణం ఈ అపూర్వ అన్నమాట. ఈ అపూర్వ వల్లే ఇదంతా జరిగింది, లేకపోతే నేను గగన్ గారిని బాధ పెట్టేదాన్నే కాదు. ఇప్పుడు ఈ అపూర్వ ఖచ్చితంగా తనకి ఏదో ఒకటి చెయ్యాలి. ఈ అపూర్వ ఎంత చెడ్డదో నాన్న ముందు నిరూపిస్తే తప్ప నాన్న గగన్ గారిని ఒప్పుకోరు. గగన్ గారు ఎంత మంచివారో నాన్న తెలుసుకోలేరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అలా భూమి. ఇది ఇలా ఉండగా ఇంకా అలా గగన్ అయితే పాపం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా పూరి గగన్ దగ్గరికి వస్తుంది. అన్నయ్య, నీ మనసులో మాట చెప్పాల్సిన వాళ్ళకి చెప్పావా అని అడుగుతుంది. నేను ఒకటి చెప్తాను, నాకు కొంచెం సరిగ్గా ఆన్సర్ ఇవ్వు. చూడు, ఇప్పుడు నేను కాదు, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయిందంటే తను ఒప్పుకోనట్టా అని అడుగుతాడు గగన్. అన్నయ్య, అమ్మాయికి నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తుంది నువ్వు నాకు నచ్చలేదని. కానీ సైలెంట్గా వెళ్ళిపోయింది అంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టమని అని చెప్తుంది పూరి. అయితే
అయితే భూమి నన్ను ప్రేమిస్తుందా అని అడుగుతాడనమాట. గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా పూరి, అంటే నువ్వు భూమికి ప్రపోజ్ చేసేసావా అని అడుగుతుంది. అవును, నేను ప్రపోజ్ చేశాను కానీ అని అంటాడు గగన్. కానీ ఏంటన్నయ్యా, నాకు తెలుసు నిన్ను భూమి ప్రేమిస్తుంది, అందుకే నీకు చెప్పడానికి సిగ్గుపడి తను అలా వెళ్ళిపోయింది. అయినా అక్కడ ఏదో జరిగిందని నీ మాటల్లోనే నాకు అర్థమవుతుంది. అన్నయ్య, నువ్వేమి బాధపడద్దు, భూమి నీకోసం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఇంకా అలా పాపం వెళ్ళిపోతుందనమాట పూరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా చెర్రీ అయితే అలా భూమిని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు. చెర్రీ గారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది. నేను చెప్తాను కదా మువ్వా, రా అని చెప్పి ఒక ప్లేస్కి ఇంకా చెర్రీ తీసుకువెళ్తూ ఉంటాడనమాట భూమిని. అదంతా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇవాళ బర్త్డే పార్టీ పెట్టుకొని ఈ చెర్రీ భూమిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? ఒకవేళ ఈ చెర్రీ ఏమైనా భూమిని ప్రేమిస్తున్నాడా? ఇదేదో మనకి పనికి వచ్చే విషయంలాగే ఉంది అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అపూర్వ. అదే టైంకి నక్షత్ర మాత్రం చాలా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే గగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, ఎప్పటికీ నువ్వు నాతో ఎస్ చెప్పించుకోలేవు, ఎందుకంటే ఐ హేట్ యూ అని చెప్పి మొహం పగలగొట్టినట్టు ఆన్సర్ చెప్పి వచ్చేస్తాడు కదా. నక్షత్ర అదే మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గగన్ బావా, నన్ను రిజెక్ట్ చేస్తావు కదా, నా ప్రేమను రిజెక్ట్ చేస్తావు కదా, చూడు నేనంటే ఏంటో నీకు ఖచ్చితంగా చూపిస్తా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది నక్షత్ర. అదే టైం అపూర్వ హ్యాపీ బర్త్డే బేబీ అని చెప్పి నక్షత్ర దగ్గరికి వస్తుంది. ఇంకా నక్షత్ర హ్యాపీ బర్త్డేకి థ్యాంక్ యూ అని చెప్పి చాలా కామ్గా రియాక్ట్ అవుతుంది. బేబీ ఏమైంది, ఎప్పుడు హ్యాపీగా ఉండే నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు అని అడుగుతుంది అపూర్వ. ఏమీ లేదు, చెప్పినా ఎవరు నా మాటను పట్టించుకోరు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఏమైంది నక్షత్రకి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా ఇంకా అలా భూమిని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు చెర్రీ. ఎక్కడికి తీసుకువస్తున్నారు చెర్రీ అని అడుగుతుంది. చెప్తాను కదా రా భూమి అని ఇంకా భూమిని అలా తీసుకొని ఒక ప్లేస్కి వెళ్ళి కళ్ళు తెరిచి చూడమంటాడనమాట చెర్రీ. చూడగానే అక్కడ ఎదురుగా గగన్ కనబడతాడు. గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం భూమి. గగన్ గారు అని అలా చూస్తూ ఉంటుంది భూమి అని వెంటనే ఇంకా గగన్ అలా భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు. చూడండి, మీరిద్దరూ ఏమీ చెప్పకపోయినా మీ మనసులో మాట ఏంటో నాకు అర్థమైంది. ఎందుకంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని చాలా క్లియర్గా నాకు అర్థమైంది. భూమికున్న ప్రాబ్లం నీకున్న ప్రాబ్లం ఒకటే అని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా నించోబెట్టి అడుగుతున్నాను, సోదరా, నువ్వు నిజంగా భూమిని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు చెర్రీ. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా పాపం గగన్ ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటారు. నేను చెప్తాను చెర్రీ గారు, నిజమే, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు, నా ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నిన్న ఆయనకి ఏ విషయం చెప్పకుండా వచ్చేసాను అని బాధపడుతూ ఉంటుంది. ఇంకా భూమి చేతులు పట్టుకొని పాపం గగన్ అయితే, ఇప్పుడు చెప్పు భూమి, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు భూమి అని అంటాడు. అవును, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గగన్ గారు అని అంటుంది భూమి. ఇంకా గగన్ అండ్ భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒకరినొకరు హక్ చేసుకుంటారు. కానీ భూమి, ఈ విషయం ఎందుకు నువ్వు చెప్పలేదు అని చెప్పి అడుగుతారు. గగన్ గారు, చెర్రీ గారు, ఈ విషయం నేను మీతో చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, కానీ ఎందుకు నేను అంకుల్ మాటలకి శరత్చంద్ర గారి మాటల్ని వింటున్నానో, ఎందుకు శిరస వహిస్తున్నానో నేను ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఆయన నా కన్న తండ్రి కాబట్టి అని అంటుంది భూమి. ఒక్కసారిగా భూమి శరత్చంద్ర కూతురు అని తెలుసుకొని షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా గగన్, భూమి ఏమంటున్నావు భూమి అని అంటారు గగన్. అవును గగన్ గారు, నేను చెప్పేది నిజం. నేను ఆయన కూతుర్ని, శరత్చంద్ర గారికి శోభాచంద్ర గారికి పుట్టిన కూతుర్ని. అప్పుడు ఆ రోజు మిమ్మల్ని
నేనే అని చెప్పి ఇంకా అలా అదంతా లైక్ వాళ్ళు ట్రైన్లో వెళ్ళిపోబోతుంటే తను దొరికింది ఇవన్నీ చెప్తారనమాట. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా గగన్ వెనకడుగు వేస్తూ ఉంటాడు. ఎందుకు ఎందుకు ఈ విషయాన్ని నాతో ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు భూమి? వాడికి నువ్వు నువ్వు కూతురువా అని అంటారు. అవును, నాన్నగారు చాలా మంచివారు, కానీ మీ విషయంలో నాన్నగారు మారాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. గగన్ గారు, చెర్రీ గారు, మీరు నాకు హెల్ప్ చేస్తేనే నేను మా నాన్నకి దగ్గర అవుతాను, మన పెళ్ళి కూడా జరుగుతుంది అని ఒక ప్లాన్ని చెప్తుంది భూమి. సరే భూమి అని చెప్పి ఇంకా చెర్రీ గగన్ ఇద్దరు కలిసి బయలుదేరతారు. ఇటు చెర్రీ ఒక కారులో బయలుదేరతాడు, అటు గగన్ కూడా ఇంకొక కారులో బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా ఇంకా రీచ్ అయిపోతుందనమాట ఇంటికి భూమి. ఇంకా అపూర్వ ఇదేదో ప్లాన్ చేస్తుంది అన్నట్టు సీరియస్గా చూస్తూ ఉంటుంది. కానీ నక్షత్ర బర్త్డే కారణంగా ఇంకా తనకి పార్టీ అరేంజ్ చేస్తూ అందరితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అలా అపూర్వ వచ్చిన గెస్ట్తో ఇంకా చాలా గ్రాండ్గా పార్టీని అరేంజ్ చేస్తారు. అప్పుడే శరత్ చంద్ర భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, నువ్వు నా కోసం ఎంతో ఎంతో చేసావు, నా ప్రాణాలని కాపాడావు, అందుకే నా తరపున చిన్న గిఫ్ట్ అమ్మా. నువ్వు ఈ నెక్లెస్తో కనబడితే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. నక్షత్రకి తీసుకున్నప్పుడు నాకెందుకో ఇది నీకు కూడా బాగుంటుంది అనిపించింది, అందుకే ఈ నెక్లెస్ నీకోసం తెచ్చాను అని చెప్పి ఇంకా అలా నెక్లెస్ ఇస్తారనమాట. పాపం శరత్ చంద్ర ఇంకా అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది భూమి. నువ్వెన్ని చేసినా నాదేమి చేయలేవని చెప్పి అపూర్వ పొగరుగా చూస్తూ ఉంటుంది భూమి వైపు. ఇంకా అలా మంచి లంగావని అండ్ అన్ని ఆర్నమెంట్స్ వేసుకొని వస్తూ ఉంటుందన్నమాట భూమి. పార్టీలో అందరూ భూమిని చూసి, శరత్ చంద్ర గారు, మీ కూతురు ఇంత పెద్దదైపోతుంది అనుకోలేదండి అని భూమిని తన కూతురు అనుకుంటారు. నోనో, తనేంటి మా బావ కూతురు, ఇదిగో మా నక్షత్ర అని చెప్పి నక్షత్రం చూపిస్తూ ఉంటుంది. కానీ ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటాడనమాట అలా శరత్ చంద్ర. అదే టైంకి ఇంకా కరెక్ట్గా శరత్ చంద్ర చూస్తూ ఉండగానే అపూర్వ దగ్గరికి ఆ నర్స్ వస్తూ ఉంటుంది. నర్సుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకా నర్స్ అయితే అలా ఇంకా దగ్గరికి వస్తూ, సార్ మీతో కొన్ని మాట్లాడాలి సార్ అని చెప్పి అంటుంది. నాతోనా? ఏం మాట్లాడాలి, అసలు ఎవరు మీరు అని అడుగుతాడు నర్స్. ఎవరంటే నేను ఎప్పుడు ఒక హాస్పిటల్లో ఉంటాను, ఆ డాక్టర్ లైక్ డ్రైవర్ అనేవారు, మీ డ్రైవర్ అనేవారు మా దగ్గర చాలా రోజులు కోమాలో ఉన్నాడు, అతను ఒక నిజం చెప్పాడు, వాటిని ప్రూఫ్తో సహా మీకు చూపించాలనుకున్నానని చెప్పి ఇంకా వీడియోని చూపిస్తుందనమాట. అలా ఆ నర్స్ ఏదైతే భూమి తన కన్న కూతురని చెప్తాడో ఆ వీడియో శరత్ చంద్రకు చూపిస్తుందనమాట నర్స్. ఒక్కసారిగా భూమి తన కన్న కూతురని తెలుసుకొని శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. అండ్ అపూర్వతో ఉన్న వీడియోలు కూడా, ఈ విషయం బావకి నువ్వు చెప్తే నిన్ను చంపేస్తానని చెప్పి అపూర్వ నర్సుని బెదిరించిన విషయాలు కూడా మొత్తం వీడియో చూపిస్తుందనమాట. అలా ఇంకా ఆ నర్స్ ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతుంది అపూర్వ. అలా అపూర్వ నిజస్వరూపాన్ని అందరి ముందు నర్సు ద్వారా బయట పెడుతుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.